హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు అయితే కిట్టి ఉందనమాట. మా ఫ్రెండ్స్ అందరం అనుకోకుండా నిన్న నైటే అనుకున్నామన్నమాట కిట్టి పెట్టుకుందాము రేపు అని. సో ఈరోజు అయితే మా ఇంట్లో కిట్టి అనమాట. ఈసారి మా ఇంట్లో కిట్టి, ఎందుకంటే మా అత్తమ్మ గారు వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళకి కొంచెం సరదాగా అనిపిస్తుంది అని చెప్పి మేమైతే ఈసారి మా ఇంట్లో పెట్టుకుందాం అనమాట కిట్టి. ఈరోజు డే వచ్చేసరికి ట్యూస్డే అండి. ఈరోజు మా ఇంట్లో కిట్టి. అట్ ద సేమ్ టైం నేనైతే నైటే గులాబ్ జామ్ కూడా చేశాను అనమాట. చూపిస్తాను. ఇదిగోండి, నైటే గులాబ్ జామ్ అయితే చేశాను. ఒక 15 మెంబర్స్ దాకా, 15 మంది అయితే అవుతారనమాట. సో ఈ గులాబ్ జామ్ అయితే మంచిగా సరిపోతాయి అందరికీ. మేమైతే మంత్లీ ఒక కిట్టి అలా అయితే పెట్టుకుంటామన్నమాట. ఆల్రెడీ వాషింగ్ మిషన్ కూడా వేసేసాను. నేను ఫ్రెష్ అవ్వాలి ఇంకా. అండ్ దెన్ ఈ గిన్నె ఎందుకంటే అన్నం వండాలన్నమాట. కిట్టి ఎవరింట్లో అయితే అవుతుందో వాళ్ళు అన్నము పెరుగు తీసుకురావాలన్నమాట, అంతే. సో అన్నం వండడానికి ఈ గిన్నె అయితే తీసాను. వాష్ చేసేసి ఈ గిన్నెలో అయితే అన్నం వండుతాను అనమాట. అప్పుడు ఏం వండను, 11:30 ఆ టైంకి అయితే వండుతాను అనమాట. బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. గేమ్స్ అవి కూడా కండక్ట్ చేస్తాము. అలాగే ఎవరెవరు ఏం కుక్ చేసుకొని తీసుకొచ్చారు అవన్నీ కూడా నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, తప్పకుండా చూసేసేయండి. హలో, ఈసారి మా ఇంట్లోనే కిట్టి జరుగుతుందండి. మా అత్తమ్మ గారు ఉన్నారు కదా, సో అందుకని చెప్పేసి మా అత్తమ్మ గారికి చాలా సరదా అన్నమాట. ఇలా కిట్టీలు కానీ ఫంక్షన్స్ కానీ ఏమన్నా ఉంటే అందరం కలుస్తాం కదా, అందరం గ్యాదర్ అవుతాం కాబట్టి మంచిగా నచ్చుతుంది అనమాట. సో ఈసారి మాత్రం లాస్ట్ టైం కిట్టి అయినప్పుడు మా ఇంట్లో మా అత్తమ్మ గారు లేరనమాట. నేను సౌమ్య మాత్రమే ఉన్నాము. ఈసారి వచ్చేసరికి మా అత్తమ్మ గారు ఉన్నారు కదా అని చెప్పి ఇంకా కిట్టి అయితే మా ఇంట్లో అయితే పెట్టుకున్నాను అనమాట. అన్నీ సెట్ చేసేసానండి. సెంటర్ టేబుల్ వేసేసాను. చైర్స్ వచ్చేసరికి ఫంక్షన్ హాల్ నుంచి తీసుకొని వచ్చామన్నమాట, అంటే తెప్పించాను. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. చైర్స్ అయితే అన్నీ ఒక్కొక్కటి సౌమ్య అయితే అరేంజ్ చేస్తుందన్నమాట. ఇంట్లో ఉన్న చైర్స్ సరిపోవు కదా, సో అందుకని చెప్పేసి ఫంక్షన్ హాల్ నుంచి అయితే తెప్పించాను. మొత్తం అందరం కలిసి 20 మెంబర్స్ అయితే అయ్యామన్నమాట. ఇక్కడ ప్లేట్స్, గ్లాసెస్, టీకి కూడా గ్లాసెస్, తర్వాత ఐస్ క్రీమ్ పెట్టడానికి కప్స్, ఇంకా వచ్చిన వాళ్ళకి కూల్ డ్రింక్ అయితే సర్వ్ చేస్తున్నాను. కూల్ డ్రింక్ కాదులేండి, అది వచ్చేసరికి జ్యూస్, మినిట్ మేడ్ ఉంటుంది కదా, మినిట్ మేడ్ జ్యూస్ అనమాట. ఈ గారెలు వచ్చేసరికి రేష్మా చేసింది. శిరీష వచ్చేసరికి స్నాక్స్. ఇది వచ్చేసరికి ఇందాక చూపించాను కదా, గోంగూర పులుసు అనమాట. ఈసారి కిట్టీకి అయితే చాలామంది వచ్చారండి. పెరుగు కూడా మందే. ఎవరింట్లో కిట్టి పెట్టుకుంటామో వాళ్ళు ఓన్లీ వైట్ రైస్, పెరుగు, అలాగే వచ్చిన వాళ్ళకి స్నాక్స్ సర్వ్ చేయాలి, అంతే. నేను వచ్చేసరికి ముందు రోజు నైట్ కాన్ఫ్లెక్స్ మిక్చర్ చేశాను. ముందు రోజు నైట్ కాన్ఫ్లెక్స్ మిక్చర్ అలాగే గులాబ్ జామ్ అయితే చేశాను అనమాట. ఇది వచ్చేసరికి పప్పు అండి, టమాటా పప్పు దివ్య తీసుకొచ్చింది. యాక్చువల్గా దివ్యకి ఏదో పని ఉందని చెప్పేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిందనమాట. జ్యోతి ఏమో టమాటో రసం, రతీష వచ్చేసరికి రోటి పచ్చడి అండి. యాక్చువల్గా ఒక్కొక్కరం ఒక్కొక్క ఐటెం అని అనుకున్నాము, అది కుక్ చేసుకొని తీసుకొని వచ్చామన్నమాట. గులాబ్ జామ్ ఇంకా నా ఇంట్రెస్ట్ మీద గులాబ్ జామ్, గోంగూర పులుసు చేశాను. యాక్చువల్గా అవసరం లేదు, ఎందుకంటే మన ఇంట్లో కిట్టి కాబట్టి మనం అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాలి కాబట్టి మన ఇంట్లో ఏమి కుక్ చేయాల్సిన అవసరం లేదు. ముందు రోజు నైటే కాబట్టి ఇంకా నేనైతే గులాబ్ జామ్ చేసేసాను అనమాట. ఆ రోజు మార్నింగ్ ఇంకా గోంగూర పులుసు చేశాను. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు కదా, ఆయన కూడా బాక్స్ తీసుకెళ్తారులే అని చెప్పేసి ఇంకా అన్నీ అరేంజ్ అయిపోయినాయండి. కుదిరితే ఎవరెవరు ఏం తెచ్చారు అనేది నెక్స్ట్ ఇంకా అలాగే ఇంకా కట్ చేస్తే అందరూ వచ్చిన తర్వాత అండి. ఇదైతే 12:30 ఆ టైంకి అయితే అరౌండ్ స్టార్ట్ అయ్యారు అందరూ రావడం. సో వచ్చిన తర్వాత నేనైతే ఇలా ఫన్నీగా గేమ్స్ అయితే పెట్టాను అనమాట. ఒక్కొక్క బాల్ తీసుకొని 6 కప్స్, ఒక బాల్ తీసుకొని 6 కప్స్ పైన ఉల్టా చేసి ప్లేట్లో వేసుకోవాలి. అలాగా 30 సెకండ్స్ టైం లిమిట్ అనమాట. ఎన్ని బాల్స్ అయితే వేయగలుగుతారో అన్నీ కౌంట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ శ్రవంతి ఆడుతుంది కదా, ఇటువైపు రైట్ సైడ్ తనే విన్ అయిందనమాట. 3 బాల్స్ అయితే వేసింది. 30 సెకండ్స్లో 3 బాల్స్ అంటే చూసారా ఎంత ఫాస్ట్గా ఆడుతుందో.
రెడీ 1 2 3 हम जैसे प्लेयर्स को ना सिर्फ एक चीज के लिए चलता है और वो है फन। నెక్స్ట్ వచ్చేసరికి ఈ గేమ్ కూడా పెట్టామండి. మంచి ట్రెండింగ్లో ఉన్న గేమ్ కదా. అంటే మనం సాంగ్ ప్లే చేస్తాము. సాంగ్ ప్లే చేసినప్పుడు ఆ సాంగ్లో ఏదో ఒక ఐటమ్ ఇక్కడ మనం పెడతామన్నమాట, ప్లేస్ చేసి ఉంచుతాం. ఇప్పుడు ఫర్ సపోజ్ పూలమ్మె పిల్ల అని సాంగ్ ఉందనుకోండి, అక్కడ పువ్వు ఉంది కదా, పువ్వు తీయాలన్నమాట. సో ఇద్దరిని అటొకరిని ఇటొకరిని పెడతాము. ఫస్ట్ ఎవరు తీస్తారో వాళ్ళు విన్ అయినట్టు అనమాట. లాస్ట్లో విన్నర్ అందరికీ కలిపి మళ్ళీ ఒక గేమ్ అయితే పెడతాము. మళ్ళీ ఇదే గేమ్ అనుకోండి 2 రౌండ్స్ కింద పెట్టాము. ఎందుకంటే మొత్తం 2 మెంబర్స్ చెప్పిన 8 బ్యాచెస్ అయితే ఆడారనమాట. సో ఇలా కూర్చున్నారు కదా భార్గవి, అలాగా ఇప్పుడేమో జ్యోతిను, ఇటువైపు వచ్చేసరికి రూపా కూర్చున్నారు. అలాగా 2 మెంబర్స్ చెప్పిన ఆడారు. ఒక్కొక్క సాంగ్ అయితే ప్లే చేస్తాము. ఫస్ట్ ఎవరైతే కరెక్ట్గా గెస్ చేసి ఐటెం తీస్తారో వాళ్ళు విన్ అయినట్టు అనమాట. లాస్ట్లో విన్నర్స్ అందరికీ కలిపి 4 మెంబర్స్ చెప్పిన మళ్ళీ పెట్టామన్నమాట. సో ఒక్కొక్కరికి ఈజీ అనిపించింది, ఒక్కొక్కరికి అర్థం కాలేదు, ఒక్కొక్కరికి టఫ్ అనిపించింది, ఒక్కొక్కరికి ఇదేం గేమ్ రా బాబు అనిపించింది. కానీ మోస్ట్ ట్రెండింగ్ గేమ్ అండి ఇది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఇదే గేమ్. ఎందుకంటే ఇది మంచి ట్రెండింగ్ గేమ్. కిట్టీకి కానీ లేదంటే ఏమైనా గ్యాదరింగ్స్ ఉన్నా, ఏమైనా పార్టీస్ ఉన్నా కూడా ఎక్కువ ఈ గేమ్ అయితే పెట్టుకుంటున్నారు ఈ మధ్య. సో అందుకని మంచిగా మేము కూడా ప్లాన్ చేసి నేను సౌమ్య ఈ గేమ్ అయితే పెట్టామన్నమాట. పాపం వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎందుకంటే ఒకే పాటలో 2-3 ఐటమ్స్ కూడా వస్తూ ఉంటాయి కదా, మేమేమి పెట్టాము అనేది. అంటే ఇక్కడ పూలమ్మ పిల్ల సాంగ్ అయితే వచ్చింది. సో అందుకని శృతి వెంటనే తీసిందన్నమాట పువ్వునైతే. మా ఇంట్లో కిట్టీకి అసలు ఎవ్వరూ మిస్ అవ్వకుండా వచ్చారండి ఈసారి అయితే. యాక్చువల్గా బ్యాక్ సైడ్ బాబుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంది కదా, తనకు కూడా ఒక్కొక్కసారి కుదరదు. ఇప్పుడు ఫ్రంట్కి వచ్చి నిలబడింది కదా శృతి, తనకు కూడా ఒక్కొక్కసారి కుదరదు. అలాగే శృతి వెనకాతలు ఉంది కదా మమత, తనకు కూడా ఒక్కొక్కసారి కుదరదు అనమాట. ఎక్కువగా వీళ్ళు ముగ్గురు అయితే ఒకసారి కిట్టీకి వస్తారు, ఒకసారి రారనమాట. అంటే 1-2 సార్లు అయితే రారు, ఒకసారి వస్తారు, అట్లా అనమాట. మిగతా వాళ్ళమందరం రెగ్యులర్గా అటెండ్ అవుతాము. ఇదిగోండి ఇప్పుడు కూర్చుంది కదా రైట్ సైడ్, తన పేరే మమత. తను యాక్చువల్గా టీచర్ అనమాట. సో టీచర్ జాబ్ అయితే చేస్తుంది. సో అందుకని తనకు కూడా కుదరదు. అలాగే మిగతా వాళ్ళకి కూడా ఒక 4-5 మెంబర్స్కి అయితే సరిగా కుదరదులేండి. ఎక్కువగా ఒక 12-13 మెంబర్స్ని అయితే అవుతాము, 10-12 మెంబర్స్ని అయితే. ఇక్కడ నీ చేతి గాజులు గల్లుమనవే సాంగ్ వచ్చింది, అందుకని వెంటనే దివ్య గాజు తీసింది. కానీ ప్రతి ఒక్కరూ కూడా భలే ఎంజాయ్ చేశారండి కిట్టీని. మరీ చెప్పారు, కిట్టీ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు మీరు అని. ప్రాపర్ కిట్టీ అని కూడా అనిపించింది అన్నారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎంజాయ్ చేయడమే కదా మనకు కావాలి. అట్ ద సేమ్ టైం ఒక మెమరబుల్ కిట్టీలా కూడా ఉండాలి కదా. నెక్స్ట్ కిట్టీ వరకు మన కిట్టీ అయితే గుర్తుండాలి కదా. అందుకని ఇలా మంచిగా అప్పటికప్పుడే ప్లాన్ చేశామండి ఈ గేమ్ అయితే. 2 వరకు అంటే ఆఫ్టర్నూన్ 2 వరకు అయితే ఈ గేమ్ ఆడాము. వీళ్ళు ముగ్గురు విన్నర్స్ అనమాట. సో అందుకని వీళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టాం. అదే 2 మెంబర్స్ చెప్పిన ఆడారు కదా. సో అన్ని బ్యాచెస్లో కలిపి విన్నర్స్ని 2 రౌండ్స్ కింద డివైడ్ చేసి ఆడేసామన్నమాట. మళ్ళీ లాస్ట్లోకి విన్నర్ వచ్చేసరికి బ్లూ కలర్ చున్నీ వేసుకుంది కదా తిను, శృతి, తనైతే విన్నర్ అయింది. ఎవరు ఏం కుక్ చేసి తీసుకొచ్చారు అనేది నేను ఎగ్జాక్ట్గా చెప్పలేకపోవచ్చు. మా అత్తమ్మ గారు అయితే బాగా ఎంజాయ్ చేశారండి. కిట్టీ బాగా నచ్చింది. ఫ్రెండ్స్ అందరం ఇలా కిట్టీ అది పెట్టుకుంటేనే బాగుంటుంది అప్పుడప్పుడు సరదాగా. సంవత్సరం మొత్తం 7 నడుస్తాయి రోజులు. మళ్ళీ ఫస్ట్ అది మళ్ళీ వస్తుంది అలా తిరిగి. మళ్ళీ అవును, అన్ని వారాలు వస్తాయి కదా. అలాగా మళ్ళీ సోమవారం వస్తుంది, మళ్ళీ మంగళవారం. ఎన్ని సంవత్సరాలు 7 కదా నడుస్తుంటాయి. వారం ఆదివారం మళ్ళీ ఆదివారం వసంత ఋతువు. జనవరి డిసెంబర్ లో ఏ ఋతువు వస్తుంది? ప్రాపర్ కిట్టీ అని అనుకోవడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే, మేము
సరదాగా పొడుపు కథలు కూడా అడిగామన్నమాట. నేను అత్తమ్మ పొడుపు కథలు అడిగాము, అలాగే కొన్ని లాజికల్ క్వశ్చన్స్ కూడా అడిగాము. ఇంకా మొత్తం లంచ్ అంతా అరేంజ్ చేసేసుకున్నామన్నమాట. ఇలా ఊరికే బఫెట్ లాగా అన్నీ ఇక్కడ పెట్టేసుకొని ఎవరికి ఏం కావాలో అన్నీ వడ్డించేసుకున్నాము. ప్లేట్స్లో పెట్టేసుకొని తినేసామన్నమాట కూర్చొని. చైర్స్ ఉన్నాయి, అలాగే సోఫా కూడా ఉంది కదా. సో ఇంకా అందుకని చెప్పేసి అందరం చక్కగా పైన కూర్చొని తినేసాము. కింద కూర్చుంటే ఏమవుతుందంటే వడ్డించుకోవడానికి కష్టమైపోతుంది. అట్ ది సేమ్ టైం మా హాల్ కొద్దిగా చిన్నది కదండి. సో కూర్చుంటే ఐటమ్స్ పెట్టేసానికే ప్లేస్ అంతా సరిపోద్ది, కూర్చోడానికి సరిగా సరిపోదు అనమాట, ఫ్రీగా కూర్చోలేము. సో అందుకని మంచి భోజనం అయితే తిన్నాము. అన్ని ఐటమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి. ప్రతి ఒక్కరూ కూడా భలే కుక్ చేశారు. అట్ ది సేమ్ టైం ఇంకా పాన్ అయితే సర్వ్ చేస్తున్నాను అందరికీ. లక్ష్మి గారు అయితే తీసుకొచ్చారండి పాన్. ఎవరు ఏమి కుకింగ్ ఐటెం తెచ్చారు లేదంటే ఎవరు ఏమి తెచ్చారు అనేది నేను క్లియర్గా చెప్పలేనండి, ఎందుకంటే చాలామంది అయితే ఉన్నాం కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్కటి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్ళలేను, నాకు కూడా గుర్తులేదనుకోండి. మా ఇంట్లో కిట్టి అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. అన్నం అయితే చాలా మిగిలిందండి. సో సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, హెల్పర్స్ వాళ్ళకైతే ఇద్దామని చెప్పేసి సౌమ్య అయితే ప్లేట్స్లో పెడుతుందన్నమాట. గోంగూర పులుసు కూడా ఉంది. సో ఆ పులుసు గ్లాసెస్లో, డిస్పోజబుల్ గ్లాసెస్ ఉంటాయి కదా, ఆ గ్లాసెస్లో వేసేసి ప్లేట్స్లో ఇలా అన్నం పెట్టేసి ఇచ్చేసామన్నమాట. పిక్స్ అయితే లాస్ట్లో యాడ్ చేస్తున్నానండి, చూడండి. అలాగే కిట్టి ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీ కమెంట్ కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నాను. అలాగే మీ కమెంట్ నాకు చాలా వాల్యుబుల్. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్.